ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కాకినాడ రూరల్ వేలంగిలో బాణసంచా తయారీదారులు సమావేశమయ్యారు. సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 118 మంది బాణసంచా తయారీదారులు హాజరయ్యారు. సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన దుర్ఘటన నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా లైసెన్సులు నిలిపివేశారు. ఒక చోట తప్పు జరిగితే మిగిలిన లైసెన్సులు రద్దు చేయడం సబబు కాదని తయారీదారులు వాపోతున్నారు. శివకాశి తరహాలో ఇక్కడ వ్యాపారం గాని వర్కర్స్ గాని ఉండరని, ప్రభుత్వం నిబంధనల ప్రకారం 4 మనుషులతో రేకుల షెడ్లలో తయారు చేస్తామని చెబుతున్నారు. వేట్లపాలెం సంఘటన మానవ తప్పిదమని, ఒక్కరు చేసిన తప్పుకు మిగిలిన వారు పొట్టకొట్టొద్దని కోరుతున్న బాణసంచా తయారీదారుల సంఘం ప్రతినిధులతో మా కరెస్పాండెంట్ సాంబశివరావు ఫేస్ టు ఫేస్. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం వేట్లపాలెం. ఈ పేరు చెప్పగానే ఒక్కసారిగా దేశమంతా ఉలికిపడిన సంఘటన. బాణసంచా తయారీ కేంద్రంలో 28 మంది మృతి చెందడం, 3 ఆసుపత్రిలోని తర్వాత కోలుకోవడం. ఇదంతా పరిశీలిస్తే ఖచ్చితంగా ఎవరైతే బాణసంచా తయారు చేస్తాడో ఆయన నిర్లక్ష్యం మాత్రమే. ఇప్పుడు బాణసంచా తయారీదారుల రాష్ట్ర వ్యాప్తంగా వారు ఇక్కడ ఆత్మీయ కళకి ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, ప్రభుత్వం కంటే ముందు మేమే మేల్కొన్నాం, అతన్ని సస్పెండ్ చేసాం, అతను నిబంధనలు అతిక్రమిస్తున్నాడు, 4 ఉండాల్సిన 40 మందిని పెట్టాడు కాబట్టి మీరు సస్పెండ్ చేసామని చెప్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వ పెద్దలు పెద్దగా తీసుకోవడం దురదృష్టవత్తు సంఘటన జరిగింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇలా ఎంతమంది కొన్ని వందల మంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 118 పైగా తయారీదారులు ఉన్నారు. వీళ్ళు కష్ట సుఖాలు చెప్పుకునేందుకు తిరిగి లైసెన్స్ పునరుద్ధరణ కోసం ఇవాళ సమావేశమయ్యారు. ఒకసారి అడుగుదాం. అంటే బాణసంచారిగానే వేట్లపాలెం అని చెప్పి అధికారులు కూడా మిమ్మల్ని దగ్గర పరిస్థితి. అవును సార్, నిజంగా చెప్పడం విధంగా మీరే మంచి చర్యలు తీసుకుని అతను దూరం పెట్టారు. కానీ ఇప్పుడు జరుగుతున్న సంఘటన వాడిని దూరంగా పెట్టామంటే మరలా మాకు లైసెన్స్ లో యథావిధిగా ఇవ్వాలని మేము ఆశిస్తున్నాం. ఇక్కడి నుంచి సంఘమే ఇలాంటి చర్యలు ఎవరు పాల్పడినా సంఘమే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాడు. మీరు చెప్పినట్టుగా 4 మాత్రమే ఉండాలి, 40 మంది ఉన్నారు కదా, దాని మీద ప్రభుత్వ వైఫల్యమా లేకపోతే అతని వైఫల్యమా? అది మెయిన్ ఉండే డిపార్ట్మెంట్ రాబోతుకి చెక్కింగ్ రాబోతుకి 4 చూపిస్తున్నాడు. యథావిధిగా చెక్కింగ్ అయిపోయినంటే మళ్ళీ 40 మందిని పెడుతున్నాడు. అది మా దృష్టికి వచ్చేయండి, అతను మేము ఖండించిన తర్వాత అతను మా మాట వెనకండి సస్పెండ్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎంతమంది తయారీదారులు ఉన్నారు? ఇందులో ఎంతమంది బాగా కింద వర్గాలు ఉంటాయి, బాగా ఎస్సీ బీసీలు ఇందులో పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సంక్షేమానికి ఏం చర్యలు? ఎక్కువగా ఈ బాణసంచాలో ఉన్న వాళ్ళు ఎస్సీ బీసీలు ఎక్కువండి. అందులోని ఈ బాణసంచా అనుమతికి అందరూ గట్రా ఇంచుమించు అమారేపి కుటీర పరిశ్రమ ఒకే ఇంట్లో వాళ్ళు చేసుకున్న వాళ్ళే. బయగా పెట్టుకోవాలంటే 2 ఒక్కళ్ళు పెట్టుకుంటారు తప్పండి. అందరూ 4-5తో చేసుకున్న ఎక్కువ లైసెన్స్ లో ఉండండి రాష్ట్ర వ్యాప్తంగా. ఎస్పీ గారు మీ దగ్గరికి వచ్చి చూసి ఏం చెప్పారు? మా దగ్గరికి ఎస్పీ గారు వచ్చినప్పుడు ఇదే చెప్పామండి, మేము 4 ఉంటామండి, మేము అదే విధంగా మేము పనిచేసుకుంటాం. కానీ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఓనర్ అన్నవాడు వర్కర్ దగ్గర షాప్ దగ్గరే ఉండాలి. ఎందుకంటే అతనికి తెలుసు కాబట్టి అతను ఏ విధంగా ఎక్కడ పెట్టాలన్నది ఉంటుంది. కానీ ప్రభుత్వ నిబంధనలు అనుసరించి అక్కడ ఓనర్కి బాధ్యత ఉంటుంది. ఇది అక్కడ బాధ్యత తప్పుతుంది తప్ప ఒక ఓనర్ తప్పుతుంది తప్పండి. ఇది ప్రభుత్వం తప్పుదం కాదు, నన్ను అడిగితే ప్రభుత్వం తప్పుది కాదు, ఎవరు తప్పుదం కాదు. ఇది ఓన్లీ ఒక ఓనర్ నిర్లక్ష్యం వల్ల ఇంత దారుణానికి దారితీసింది. సార్ దాదాపు ఏర్పాట్లు చేసిందో అక్కడే చేసుకుంటున్నారు. శివకాశి ఏర్పాటు చేసి ఇక్కడ నష్టపెట్టి శివకాశి ఏర్పాటు చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళతో మేము తోగలేదు సార్. ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు వేరు, మా వ్యాపారాలు వేరు. 360 వ్యాపారం చేస్తారు. మేము ఎప్పుడన్నా ఏదైనా ఫంక్షన్లు జరుగుతాయినా పెళ్లిళ్ళు జరుగుతాయినా మేము ఎక్కువగా చేసి దీపావళి. మాకు ఆ వ్యాపారాలకి మాకు కోట్లాది వ్యాపారం సార్. అది వాళ్ళతో మేము తోగలేము సార్. వాళ్ళ నార్త్ మేము పాటించాలంటే మేము మూసుకొని ఎవరి కాలం పిల్ల పాపలతో రోడ్డు పడడం తప్ప వేరే సమస్య లేదు సార్. అక్కడ ఏముంటారు? పర్మనెంట్ షెడ్ వేస్తారు, మీరు రేకుల షెడ్ వేసుకుంటారు. పర్మనెంట్ షెడ్ అంటే రేకుల షెడ్ మంచిది కదా? అలా కాదు సార్, వాళ్ళు ఇంచుమించు 3-4 ఎకరాల్లో పెడతారు సార్. మేము తీసుకున్నదే లీజు తీసుకుంటాం సార్. ఒక్కొక్కరి దగ్గర మాకు సొంతంగా కొనుక్కునే స్తోమత లేదు, భూములు కొనుక్కునే స్తోమత లేదు. అందుకని మేము ఏం చేస్తాం, వేరే వాళ్ళ లీజు తీసుకుని వాళ్ళ బతిలాడి చేసి ఆ కుటుంబాన్ని మేము పోషించుకుంటున్నాం తప్ప వాళ్ళలాగా మేము చేయాలంటే మా వల్ల వచ్చారు. అందుకని మీరు చెప్పినట్టు షెడ్లో సేఫ్టీ సార్. ఎందుకంటే అంటే స్లాబ్ వాళ్ళ నార్మ్స్ ప్రకారంగా మేము పెట్టాము, వాళ్ళ నార్మ్స్ ప్రకారం మాకు లైసెన్స్ వచ్చేది సార్. ఇప్పుడు మీరు ప్రభుత్వం ఏం అడుగుతున్నారు? సార్ ఇంచుమించు ఇన్సిడెంట్ జరిగి 42 రోజులు అయింది సార్. ఈ 42 రోజులు కూడా మేము షాపులు గడేసి ఆఫీసర్లు ఏం చెప్తే దాని ప్రకారంగా ఉన్నాం సార్. ఇంకేంటంటే మాకు త్వరగా మాకు లైసెన్సులు ఇప్పించి మా షాపులు తెరుచుకునే విధంగా చేయమని ఆ ఇన్సిడెంట్ ఆధారంగా చేసుకుని మా కడుపులు కొట్టొద్దని ఒకటే చెప్తున్నాం సార్. ఎందుకంటే ఇందాక మా యూనియన్ పెద్దలు చెప్పినట్టు అతని నిర్లక్ష్యం తప్ప ఇందులో అధికారి ప్రమేయం కూడా ఏం లేదు సార్. ఇందులో అధికారి ప్రమేయం కూడా లేదు. అధికారులు కూడా చాలా చాకచక్యంగా మాకు ఎప్పుడు చెప్తూ ఉండేవారు. అయితే ఇతను మా ఊళ్ళో అన్నట్టు వాళ్ళు వచ్చేటప్పుడు 4 పెట్టడం, మిగతా టైంలో 60-70 మంది చెట్టడం, అంటే వాళ్ళకు కూడా రెగ్యులర్ గా చెకప్ చేసే విధానం కుదరదు కదా సార్. అలాంటి టైంలో మనోడు దాన్ని తీసుకోవడం
దాన్ని మనోడికి కూడా పనితనంలో కూడా పూర్తి అవగాహన లేదు సార్. వర్క్ కూడా పూర్తిగా తెలియదు. కాంట్రాక్ట్ ఇచ్చేస్తాడు సార్. వాళ్ళు వర్కర్లు పెడేసి వెళ్ళిపోవడం తప్ప అతను అక్కడ ఉండి చేయించే విధానం కూడా లేదు సార్. అందుకని దాతల వల్ల మేము పర్సనల్ గా ఇబ్బందులు పడుతున్నాం సార్. మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసుకుని సార్, మా బతుకు దేని మీద కొట్టకుండా మాకు మా షాపులు మళ్ళా తెరుచుకుని మేము ముందుకెళ్ళి చేయమనేది మాకు. సార్ మీరైతే నలుగురే పనిచేస్తారు, మేము చాలా బడుగు బలహీన వర్గాల్లో, ఇందులో లాభాల కంటే నష్టాలు ఎక్కువ. కేవలం దీపావళి మా వ్యాపారం చెప్తున్నారు. కానీ వేట్లపాలెం పేరు చెప్పగానే రాష్ట్రం అంతా ఉలికిపడింది, 35 మంది చనిపోయారు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు గారు శివకాశిగా బృందాన్ని పంపించారు. తర్వాత మొన్న చీఫ్ సెక్రటరీ వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేసి వెళ్ళాలి. ఈ నేపథ్యంలో మీరు ఈ రోజు సమావేశమే తీసుకున్న నిర్ణయం ఏంటి? అదేనండి, ఇప్పుడు 2019లో ఏదైతే మా గైడ్ లైన్స్ ఇచ్చి చేశారండి, 2019లో అతనిదే ప్రమాదం జరిగిందండి. అప్పుడు 13 నెలల షాపులన్నీ కూడా మూసేయడం జరిగింది. మళ్ళీ మేము ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి, ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి గైడెన్స్ ఇవ్వమంటే ఇచ్చారండి. దాని ప్రకారంగానే ఇప్పుడు కొనసాగించాలండి. తర్వాత ఏంటంటే ఇంకోటి మాకు ముఖ్యమైన కోరిక ఏంటంటే, గవర్నమెంట్ కోరేదండి, ఇన్నాళ్ళ ప్రమాదం జరిగినప్పుడు ఎప్పుడైనా ఆ యొక్క మండలంలోనో ఆ ఊర్లోనో షాపులు ఆపడం జరిగేదండి. తర్వాత ఇప్పుడు వేరే ఊర్లో ప్రమాదం జరిగినప్పుడు కూడా 10 రోజులు ఆపమన్నారండి అక్టోబర్ నెలలో. అప్పుడు 10 రోజులు ఆపడం జరిగిందండి. ఇప్పుడేమో 42 రోజులు షాపులు ఇప్పుడు వరకు అన్ని మొత్తం స్టేట్ అంతా కూడా క్లోజ్ చేశారండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కూడా క్లోజ్ చేయలేదండి. ఈ ఫైర్ వర్క్స్ ఎన్ని ప్రమాదాలు జరిగినా కూడా అండి. దాని గురించి ఏంటంటే కొంచెం ఆ నిబంధన కూడా సరళించాలండి. ఎక్కడ ప్రమాదం జరిగిందో కొంచెం అక్కడే ఆపి ఉన్న షాపులన్నీ కూడా కొనసాగించాలని కోరుచున్నాం. ఎందుకంటే అండి, ఈ మా యొక్క రాష్ట్రంలో ఉన్న బాణాసంచా సోదరులు అందరూ కూడా చిన్న చిన్న కుటీర పరిశ్రమ పెట్టుకుని చేసుకునే వాళ్ళండి. ఎంప్లాయ్మెంట్ లేక చదువుకో తక్కువ వాళ్ళు అందరూ కూడా, మా వాళ్ళు ఇంకా వేరే వ్యాపారాలు అవి చేసుకోలేక ఇది పెట్టుకుని ఎంత రిస్క్ అయినా ఎంత ప్రమాదమైనా ఈ వ్యాపారం ఎదుర్కొని చేసుకుని వాళ్ళ కుటుంబ జీవనం సాగిందారని చెప్పేసి అందరూ పెట్టుకున్నారండి. మా యొక్క పరిశ్రమని కొంచెం ఇంకా మాకు పర్మిషన్లు ఇచ్చండి, త్వరగానే కొంచెం ఈ షాపులన్నీ ఓపెన్ చేయవలసిందిగా గవర్నమెంట్ వారిని కోరుచున్నాం. ఏదైతే నీరు పెడుతున్నామో చాలా స్పష్టంగా నీరు అక్కడ పెట్టుకు చూపిస్తున్నాం కాబట్టి ఆ నిబంధనలు పాటిస్తాం. మా లైసెన్స్ పునరుద్ధరించండి. మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి, ప్రమాదం జరిగితే మాకు కూడా ప్రమాదం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని లైసెన్స్ పునరుద్ధరించమని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాణసంచా తయారీదారులంతా ఈరోజు